అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండగ ఎలా జరుపుకున్నారు? కొన్ని ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని మేము సంక్రాంతి జరుపుకోలేదు ఈ సంవత్సరం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఈరోజు రైస్ కడిగి పెట్టా, పాలు కాఫీకి. ఇదిగోండి గారెపిండి, దీంట్లో ఉల్లిపాయ అవి కలపాలి. ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర కలిపేసి వేసేస్తాను. దీంట్లో అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసాను. టీ కాగుతున్నాయి. ఏమేమి అప్పాలు వండారు పండగకి కామెంట్ చేయండి. ఇదిగోండి టమాటా పచ్చడికి మంచిగా ఉన్నాయి టమాటాలు బాగా. ఇవి మా తోటలో పెరిగిన దోసకాయ. కూరగాయలు బాగా రేటు ఉన్నాయి. టమాటా ఒకటే తగ్గింది. పుచ్చకాయ ఎంతమంది ఫేవరెట్ ఫ్రూట్. అండి పైన దోసకాయ ఎత్తులు వేస్తే ఇలా దోసకాయలు వచ్చినాయి. టమాటా పచ్చడికి బాగున్నాయి కదా. కూరగాయలన్నీ రేటు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. పండగ ఎలా జరుపుకున్నారు? కొన్ని ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని మేము సంక్రాంతి జరుపుకోలేదు ఈ సంవత్సరం. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఈరోజు రైస్ కడిగి పెట్టా, పాలు కాఫీకి. ఇదిగోండి గారెపిండి, దీంట్లో ఉల్లిపాయ అవి కలపాలి. ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర కలిపేసి వేసేస్తాను. దీంట్లో అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసాను. టీ కాగుతున్నాయి. ఏమేమి అప్పాలు వండారు పండగకి కామెంట్ చేయండి. ఇదిగోండి టమాటా పచ్చడికి మంచిగా ఉన్నాయి టమాటాలు బాగా. ఇవి మా తోటలో పెరిగిన దోసకాయ. కూరగాయలు బాగా రేటు ఉన్నాయి. టమాటా ఒకటే తగ్గింది. పుచ్చకాయ ఎంతమంది ఫేవరెట్ ఫ్రూట్. అండి పైన దోసకాయ ఎత్తులు వేస్తే ఇలా దోసకాయలు వచ్చినాయి. టమాటా పచ్చడికి బాగున్నాయి కదా. కూరగాయలన్నీ రేటు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.